ఏపీలో వాలంటీర్లు ఆందోళన బాటపట్టారు. కూటమి ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. డిగ్రీలు చదివి నిరుద్యోగులుగా ఉన్న తమను వాలంటీర్లుగా తిరిగి ప్రభుత్వం కొనసాగించాలని, లేని పక్షంలో చలో విజయవాడ పేరుతో ముట్టడి చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తామంటున్న ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్లతో విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్లుగా సేవలు అందించినటువంటి వారందరినీ కూడాను కూటమి ప్రభుత్వం ఇరకాట్లలోకి నెట్టిందంటూ వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం జీవీఎంసీ ధర్నా చౌక్ ఎదుట పెద్ద ఎత్తున వాలంటీర్లందరూ కూడాను ఆందోళన చేస్తున్న పరిస్థితి. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఒక్కొక్కరికి కనీసం 10,000 వేతనాన్ని మంజూరు చేయాలంటూ వీరందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది మహిళా వాలంటీర్లు, అదేవిధంగా యూనిట్కి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు మనతో అడిగి తెలుస్తున్నారు. మేడం గారు చెప్పండి, అసలు ప్రధానంగా మీ ప్రాబ్లం ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు? సార్, మేము గత 5 సంవత్సరాలుగా వాలంటీర్ గా చేసామండి. అప్పుడు జీవో బట్టే మమ్మల్ని వాలంటీర్ గా తీసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి అప్పుడైతే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. మార్నింగ్ రమ్మంటే మార్నింగ్ వచ్చాము, ఎప్పుడు రమ్మన్నా మా వర్క్లన్నీ మేము చేసాం. అది ప్రతి టీవీ ఛానల్స్ లోనే అన్నిట్లో కూడా వచ్చే ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజు వరకు వాలంటీర్ గురించి ఎటువంటి రెస్పాన్స్ తీసుకోవట్లేదండి. వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ మీకు రెన్యువల్ లేదు, అందుకే జీతాలు 3 నెలలు జీతాలు వేయలేదు. ఫస్ట్ జీతాల కోసం అందరూ రోడ్డు మీదకి ఎక్కితే మీకు రెన్యువల్ లేదు, అందుకే 3 నెలలుగా జీతాలు ఆపాము. ఇప్పుడు రెన్యువల్ మీకు చేస్తాం, మేము మా టీడీపీ ప్రభుత్వం మీకు రెన్యువల్ చేసి మీ వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాం, పునరుద్ధరిస్తామని వాళ్ళే ఆగస్టు 9వ తేదీని చెప్పిన మంత్రి గారు, అదే మంత్రి గారు నవంబర్ లో మీ వాలంటీర్ వ్యవస్థ లేదు, ఇంకా మీకు రెన్యువల్ లేదు, అందుకే వాలంటీర్లను తీసేస్తున్నాం, మా చేతుల్లో ఏమీ లేదు, గత ప్రభుత్వం మోసం చేసింది అంటున్నారండి. రెన్యువల్ లేదు అనే విషయం మా వాలంటీర్లకు తెలియదు కదండి. జీవో బట్టి మేము వచ్చాము, మాకు 5,000 ఇచ్చినా సరే 5,000 కన్నా ఎక్కువ వరకే మేము చేసాము, ఈ రోజుకి చేస్తామంటున్నాం. ఒకటండి, ప్రభుత్వాలు అన్నవి జీవోలు తీసుకురావడం కష్టమా అండి? ఒక గవర్నమెంట్ 2,60,000 మందికి వాలంటీర్ గా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక రెన్యువల్ తీసుకొని 10,000 ఇప్పుడు శాలరీ ఇస్తామన్నారు కదా, 10,000 శాలరీ ఇవ్వాలంటే జీవో రెన్యువల్ చేయాలి, కొత్త జీవో తీసుకురావాలి. పాత జీవోతో మనకి 10,000 శాలరీ పనికిరాదు. మరి కొత్త జీవో ఇచ్చి ఇదే 2,60,000 మంది వాలంటీర్ని విధుల్లోకి తీసుకుంటే మేము సపోర్ట్ చేస్తాం కదండి. టీడీపీ ప్రభుత్వంకైనా కూటమి ఎవరికైనా మేము సపోర్ట్ చేస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే వాలంటీర్ వ్యవస్థను ఉంచుతామని ఎలక్షన్ లో మేనిఫెస్టోలో కూడా రాశారు. పని నోటితో చెప్పడం వేరండి. మేనిఫెస్టో అన్నది ఏంటంటే ప్రజలకు ఇస్తున్న హామీలండి. అవి నెరవేర్చాలి అనుకుంటేనే ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇవ్వాలండి, లేకపోతే మేనిఫెస్టోలో ఏ ప్రభుత్వం కూడా రాయకూడదండి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చింది నెరవేరుస్తుందని ప్రజలు ఆశపడి ఓట్లు వేస్తున్నారు. ఈ రోజు అదే ఆశతో మేము కూడా ముందుకు వచ్చి ఓట్లు వేసాం. అటువంటిది ఈ రోజు మేనిఫెస్టోలో ఉన్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చట్లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారండి 3,000. ఆ నిరుద్యోగ భృతి ఎందుకండి? ఇంతమంది పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇవ్వండి. అదే జాబ్ ఇస్తూ 10,000 ఇవ్వండి చాలు. అరుణ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టుగా ఏదైతే పీజీలు చేసి డిగ్రీలు చేసి మీరు ఈ వాలంటీర్లుగా ఇందులో సచివాలయాలు ఉద్యోగస్తులుగా ఉన్నారు, ముఖ్యంగా మనం చూసుకున్నట్టుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 నెలలు కావస్తున్నా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి. 3 నెలలుగా జీతాలు లేవని అంటున్నారు. ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని అప్రోచ్ కాబోతున్నారు? ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు భద్రత కల్పిస్తాం, భరోసా ఇస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటాం అంటున్నారు. మీకేమనిపిస్తున్నది? అసలు ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మీరు ఏం చేయబోతున్నారు? అంటే సార్, మేము 5 ఇయర్స్ వర్క్ చేసాము, అది మేము జాబ్ గానే ఫీల్ అయ్యాము. ఎప్పుడు కూడా అటెండెన్స్ ఇచ్చారు, తంబలేసారు. దాని తర్వాత 5 సంవత్సరాలు కూడా చాలా వర్క్ చేయించారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా మేము వర్క్ లోనే ఉన్నాం, వర్క్ లో లేకపోలేదు. అయితే జాబ్ హోల్డర్స్ అందరినీ ఎలా అయితే ఫీల్డ్ లో ఆపారో మమ్మల్ని కూడా అలానే ఫీల్డ్ లో ఆపారు. ఆపిందా మేమేమనుకున్నామంటే ఎలక్షన్ కమిషన్ కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ మా జాబ్ మాకు ఇస్తారు, మా శాలరీస్ మాకు వస్తాయి, మేము వర్క్ లో కంటిన్యూ అవుతాము అనుకునే టైంలో ఏం చేశారంటే సడన్ గా ప్రభుత్వం మారేసరికి వీళ్ళు ఏం చేశారంటే రాజకీయ పరంగా తీసుకున్నారే గానీ ఒక నిరుద్యోగులు 2 లక్షల మంది ఉన్నారు, వీళ్ళు కూడా ఓట్లు వేశారు మాకు. మేము ఓట్లు వేస్తేనే కదండి వాళ్ళు కూడా గెలిచారు. అలా గెలిచేటప్పుడు కూడా కనీసం వాళ్ళు చెప్పే హామీలైనా సరే ఎంతమంది రోడ్డుకు వచ్చారు, ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేనున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తోలు తీసేస్తాను అన్నారు. ఇంతమంది ఆడపిల్లలను ఇక్కడ ఇలా ఉన్నాం, రోడ్లో ఎండ్లలోనే ఉన్నాము, రోడ్ల మీద ఉన్నాం, చిన్నపిల్లలతో ఉన్నాము, తిండి తిప్పలు లేకుండా. 5,000కి మేము జాబ్కి వచ్చామంటే సార్, నా డిగ్రీ చూసుకోలేదు, ఏమి చూసుకోలేదు, మేము
నిరుద్యోగులం అని చెప్పి మేము వచ్చాము. ఈ రోజు వాళ్ళు చెప్పిన ఆల్రెడీ మేము ఉద్యోగం చేస్తున్నాం సార్, చేసే ఉద్యోగాన్ని ఆపారు. ఎందుకు ఆపారు? 5 నెలల నుంచి శాలరీస్ ఇచ్చారు. మేమేమైనా వాళ్ళ కొత్త ఉద్యోగం ఇమ్మని మేము అడగట్లేదు. ఉన్న ఉద్యోగాన్ని ఎందుకు ఆపారు? కమిషనర్ ఆ రోజు ఆపారు, ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారమ్మా, మీరు ఎలక్షన్ లో తిరగకూడదు, మీరు మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అని చెప్పి ఆపారు. అంతేగాని రాజకీయ పరంగా మీరు వైసీపీ వాళ్ళమ్మ మీరు ఆగండి అని చెప్పి ఎప్పుడు ఎవరికి ఆపలేదు. అలాగని చెప్పి తెలుగుదేశం సపోర్ట్ చేయకుండా లేదు, జనసేనలో సపోర్ట్ చేయకుండా లేరు. ఈ వాలంటీర్స్ అందరినీ అడగండి, ప్రతి 3 కూటమి ఎలాగుందో వాలంటీర్స్ లో కూటమి అలానే ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. లేదని నేను అనట్లేదు, ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మాకు కూడా. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే విశాఖపట్నం జీవీఎంసీ ధర్నా చౌక్ ఎదుట వాలంటీర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది పైచిలకు వాలంటీర్లందరూ కూడా తమ నిరసన గళాన్ని కూటమి ప్రభుత్వానికి వినిపిస్తున్న పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం ఏదైతే తమకు 10,000 రూపాయలు జీతం ఇస్తూ తిరిగి యథావిధిగా తమను వాలంటీర్లుగా కొనసాగించకపోతే విజయవాడ ముట్టడితో పాటు పెద్ద ఎత్తున నిరసనలు, ఆమరణ నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేస్తూ తామంతా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తామని చెప్పి వాలంటీర్లందరూ కూడాను ముక్త కంఠంతో కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.